పోయిందండి, కొంప మునిగిపోయింది. పోతే పోనీ, వీడి తాతలాంటి సంబంధం తీసుకొస్తాను. అది కాదండి, మన బుచ్చి. యావైంది బుచ్చి? ఏముంది, గిరీశం లేవ తీసుకుపోయాడు. అయ్యవారు ఫకీరముండని లేవ తీసుకుపోయాడు. కోర్టు కాగితాలు నగల పెట్టే అక్కయ్య పెట్టలో నా పుస్తకాలు కూడా ఉండిపోయాయి. నువ్వే ఆగండి అవధానులు గారు, వాడిని కొడితే ఏం లాభం? వెంటనే పోలీస్ స్టేషన్ కి పోయి ఆ గిరీశం గాడి మీద ఒక్క ముక్క తగిలించేద్దాం. బయలుదేరండి. ఏమిటిది? వీరి అమ్మాయి బుచ్చం అనే పిల్లను గిరీశం అనే అయ్యవారు లేవ తీసుకుపోయినారండి. అసలు నేరం ఎక్కడ జరిగింది? మేము కృష్ణరాయపురం నుంచి పెళ్లికి తరలి వస్తున్నాము. దోవలో జరిగిందండి. కృష్ణరాయపురం దారిలోనా? అయితే అది మా జ్యూరిడిక్షన్ కాదు. ఈ కంప్లైంట్ మీరు విశాఖపట్నంలోనే దాఖలు చేసుకోండి. సరే, విశాఖపట్నమే వెళ్తాం. పదండి అవధానులు గారు. ఇన్స్పెక్టర్ గారు, లుబ్ధావధానుల గారి వ్యవహారం ఏమైనా తేలిందా అండి? ఏమిటది? ఏం లేదులేండి. చెప్పండి. అదేనండి, నిన్న లుబ్ధావధానులు పెళ్లి చేసుకోలేదు, ఆ గుంటను కూలీ చేశాట. కూలియా? అని ఊరంతా అంటుంటే వెళ్ళొస్తానండి. 456 543 బయలుదేరండి. ఏమిటి నీ ఏడుపుతోనే కొంప కింద తిప్పలు తెచ్చావు. ఇంకా మీ అమ్మ ఇంట్లో ఏడు. నేను ఈ వ్యవహారం ఇటు అటో తెలుసుకున్నది వస్తా. ఏమిటయ్యా? ఆగవయ్యా, ఆగటానికి వీల్లేదండి. ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళి ఆ లుబ్ధావధాన్ని కమ్మించి కట్టించేయాలి. ఆ గిరీశం గారిని జైల్లో తొలించేయాలి. ఏమిటమ్మా ఈ అడావిడి? అన్నయ్య, గిరీష్ వారు మన బుచ్చిని లేవ తీసుకుపోయారు. మై డియర్ ఎంప్రెస్, ఇంకా ఏమిటి అలా కూర్చున్నావు? పంజరంలో నుంచి బయటపడ్డ బంగారు చిలుకలా హాయిగా ఉండాలి గాని ఏమిటా దీర్ఘాలోచన? ఏమీ లేదు. ఇదిగో సువాసన తల నూనె, పౌడర్ డబ్బా, పట్టు చీర అన్నీ తీసుకొచ్చాను. అప్సరసలు అలంకరించుకుని బొట్టు కట్టిగా పెట్టుకో. పెదవుండను, నాకెందుకు ఇవన్నీ? ఇంకా విధవరికం ఏమిటి? ఎప్పుడు ఇల్లు విడిచి వచ్చావో అప్పుడే పునిస్త్రీ అయిపోయావు. ఇక నువ్వు నా దానికి నేను చెప్పినట్టు వినాలి. చక్కగా అలంకరించుకుని హాయిగా. నన్ను విడవండి. మా చెల్లెలి పెళ్లి తప్పిపోతుందని, మా అమ్మ ప్రాణం నిలబడుతుందని మీరు నన్ను నమ్మించి లేవ తీసుకొచ్చారు. చెల్లెలి పెళ్లి తప్పింది దినా. మా అన్నగారు నౌకరు అశ్రీ గారు కనపడి చెప్పారు. ఏకాయకిని రాజమహేంద్రవరం తీసుకెళ్లి పెళ్లాడతారని ఈ విశాఖపట్నం ఎందుకు తీసుకొచ్చారు? మన పెళ్లి ఖాయం, నా మాట. గిరీశం గారు, నా తల చెడ్డ మర్చలేదు. పెళ్లి అయ్యేదాకా నా జోలికి వచ్చారా, ఏ నూతులో గోత్రంలో పడి చస్తారు అంతే. ఇదిరా అసలైన జాగ్రత్త. మిస్టర్ గిరీశం, ఇక నీ ఆటలు సాగబోయి. క్షమించు వదిన, విచారించు. ఈ ఊళ్ళో సౌజన్యారావు గారనే గొప్ప సంఘ సంస్కర్తలున్నారు. వారితో మాట్లాడి మన పెళ్లి విషయం ఏర్పాటు చేస్తాం కదా? ఏమి అవస్థ వచ్చింది రే భగవంతుడా. ఇది పెళ్లి వెంకి తావుకొచ్చింది. నమస్కారం అండి శాస్త్రులు గారు. అదేమిటి ఒకరి వెంట ఒకరు విశాఖపట్నం వచ్చేసారు కదా? కూర్చో. ఇదే మన సుబ్బి. అలాగా? లోపలికి వెళ్ళమ్మా. సరికాని అదేమిటి మీ పంతులు లుబ్ధావధాలను కమెంట్ కట్టిస్తానని పరిగెత్తాడు? అందుకోసమే ఇక్కడికి వచ్చాను. ఆయన తన పెళ్ళాన్ని చంపాడని మా పంతులు కూని కేసు బనాయించాడు. ఏది మన మహేశాన్ని? రామహరి. పాప ఆ బ్రాహ్మడు పరారయ్యి సౌజన్యారావు అనే వకీల్ని ఆశ్రయించడానికి ఈ విశాఖపట్నం వచ్చాడని వదంతి. సౌజన్యారావు గారా? అయితే అవధానాలకి ఏం భయం లేదు, చక్రం అడ్డు వేస్తాడు. ఆయన బహు న్యాయమైన మనిషి. అంత మంచివాడా? ఆహా, అంత మంచి మనిషి మరి లోకంలో లేడు. శాస్త్రి గారు, అయితే యథార్థంతో ఆయనతోనే మనం చేసుకుందాం. పదండి, నేను కూడా వస్తాను. అమ్మో, నిజం చెప్పాము అవధానాల పీకే ఊరి నాకు చుట్టుకుంటుంది. అది కాక ఆయన కాని వాళ్ళను చూడరు. ఓ, శాంతి నచ్చిగా పోలు.
దానికేం గాని అవధానులను కాపాడడానికి మరో ఉపాయం ఆలోచించు. ఆలోచన తర్వాత ముందు రామపంతుల్ని ఈ విశాఖపట్నం నుంచి పరిగెత్తేలా చేయాలి. లేకపోతే గాలిలో పోగు చేసి పెద్ద దుమారం లేవదీక మానడు. అవును, పంతులు యోధాన యోధుడు. తిమింగలం కనుక పంతులు ఏ సత్రంలో బస్ చేశాడో వెంటనే బోగట్టా చేయండి. అయితే ఇంతకాలానికి మీరు వివాహం చేసుకోదలుచుకున్నారన్నమాట. తమకు తెలియందేముంది, నా జీవితం అంతా సోషల్ రిఫార్మ్ కింద వినియోగించాలనే సదుద్దేశంతో ఇంతవరకు వివాహం మానుకున్నాను. స్త్రీ సుఖముల ఎడల నాకు విముఖత లావండి. అందుచేత నన్ను నెపోలియన్ ఆఫ్ యాంటీనాచ్ అని పిలుస్తారండి. బుచ్చమ్మ గారి యొక్క హృదయ నైర్మల్యం, ఆమె దురవస్థ చూసి జాలిపడి ఆమెను వివాహం ఆడటానికి నిశ్చయించుకున్నాను. కానీ ఏ సుఖాలను అపేక్షించి మాత్రం కాదు. మీ యోగ్యతకి నాకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి యంగ్ మెన్ లావుగా ఉంటే మన దేశం బాగుపడు. ఇంతకీ ఆమె అదృష్టవంతురాలు. ఇట్టి స్త్రీరత్నం దొరికిన కారణం చేత నేనే అదృష్టవంతుడని భావిస్తాను. అయితే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్న న్యాయ ప్రకారం ఒకరిని కాపాడి ఉపకారం చేయటం ఎంతో పుణ్యమండి. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. పర్వాలేదండి. ఈవిడేనా బుచ్చమ్మ గారు? క్షమించాలి, మరొకరితో అయితే కల్పించి మారు పేరు చెప్పుదును, కానీ తమతోటి అబద్ధం ఆడతాలండి. ఆహాహాహాహా, ఆ భోజరాజు ముఖం చూస్తే కవిత్వం పుట్టినట్టు మీ ముఖం చూస్తే ఎవరి నోటింటైనా నిజమే వస్తుందండి. అవునా? ఒకానొకరికి తప్ప. సచ్ ఎ మ్యాన్ టు బి పిటీడ్ అనగా అట్టి మనిషి ఎడల కనికరం చూపించాలి. అసత్యం అనేది ఎవరితోనూ ఆడకూడదు. మంచివారి ఎడల మంచిగాను, చెడ్డవారి ఎడల చెడ్డగాను ఉండమని మా తల్లిగారు ఉపదేశించారు. మీ తల్లిగారు పూజ్యులు, కానీ మనం చెడ్డవారు అనుకునే వారి ఎడల కూడా మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తే ఈ లోకం మరింత ఇంపుగా కనబడుతుంది. ఆహాహాహాహా, ఏం విలువైన మాటలు! గోల్డెన్ వర్డ్స్, గోల్డెన్ వర్డ్స్. ఒక చెడ్డ మనిషి ఉన్నాడనుకోండి, ఒకడనటం ఎందుకు, ఆ చెడ్డ మనిషి నేనే అనుకోండి. అట్టి చెడ్డవాడనైనా నా యందు మంచిగా ఉండటమే యోగ్యత. తమ వంటి మంచివారి ఎడల అంతా మంచిగానే ఉంటారు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని కవి అన్న మాటలు పర్ఫెక్ట్ జమ్ కాదండి. నా భావాన్ని మీరు బాగా ఉపయోగించారు. గిరీశం గారు మా గురువు గారండి. అలాగా, చాలా సంతోషం. మీరెవరో చెప్పారు గారు? నేను వచ్చిన పనికి నా పేరుతో పని లేదు, క్షమించమని ప్రార్థన. లుబ్ధావధానుల గారి కేసులో గట్టి సాయం చేద్దామని వచ్చాను. అలా అయితే మిమ్మల్ని మా పాలిటి దేవతగా భావిస్తాం. అంత మాట నాకు దక్కాలి కదండి. ఏ అలా అంటున్నారు? తమరు యాంటీనాచ్ అనుకుంటాను. అవును. గిరీశం గారు మీకు తెలియదా? వారు నెపోలియన్ ఆఫ్ యాంటీనాచ్. నెపోలియన్ ఆఫ్ యాంటీనాచ్. చిత్రమైన ప్రశ్నలు అడుగుతున్నారు. అబ్బే, ఏమీ లేదులేండి. ఎక్కడికి రా నెమ్మదిగా జారుకుంటున్నావు? నేను అంతా విన్నానులే. నీ అమ్మ కడుపు కావాలా? నీకు నమస్కారం. నన్ను పోని. నిన్ను పోనివడమా? పాపం, ఇంకో వివరాలు తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టి పోదాం అనుకుంటున్నావా? ఉండు పంతులు, ఇప్పుడే కక్కిస్తాను. అది విధవరాలు కాదే, మధురవాణి. ఊరి నీ మొహం తగలయ్యా, ఇంకా దాన్ని విడిచిపెట్టలేదట్రా? నిన్ను దాన్ని ఏనాడో విడిచిపెట్టాను. మీరే నన్ను విడిచిపెట్టకుండా ఎక్కడికి వెళ్తే అక్కడ యములో లాగా ప్రత్యక్ష అవుతున్నారు. మీ అమ్మ కడుపులు కాదా? మధురవాణివా? వేశ్యవా? ఎంత మోసం! క్షమించండి, వేశ్యలము దేవాలయాల్లో భగవంతుని చూడటానికి పోవచ్చును కదా, సత్పురుషులైన తమ వంటి వారి దర్శనములకు నిరోధమా? నేనెవతనైతేనే మీ పార్టీని కాపాడే మనిషిని. ఇంతకీ నువ్వు చేసే సాయం ఏమిటో చెప్పు. యథార్థమంతా సాక్షులతో సహా ప్రత్యక్షం చేయడమే.
అన్నట్లు నీకు గిరీశం గారి పరిచయం? క్షమించండి. నెపోలియన్ ఆఫ్ యాంటీనాచి గారు ఇలా రండి. ఔరా ఆషాఢభూతి, ఆఖరుకు నన్ను కూడా భ్రమింపజేస్తే. పాపం బుచ్చమ్మ బ్రతుకు పాడు చేద్దాం అనుకున్నావు. తక్షణం ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఒక్క మాట, మీరు పూజ్యులు, మీకు చెప్పదగ్గదాన్ని కాను. గిరీశం గారు ఆషాఢభూతి లాంటి వారిని ఎరుగుండిని ఆయన్ని మళ్ళీ ఈ విశాల ప్రపంచంలోకి పంపిస్తే ఇంకా ఎంతమంది బుచ్చమ్మని పాడు చేస్తారో ఆలోచించండి. బుచ్చమ్మ ఎలాగా వీధిని పడనే పడింది. ఆయన వివాహం ఆడడానికి సిద్ధంగానే ఉన్నారు కనుక వారిద్దరకు వివాహం చేయడమే మంచిదేమో ఆలోచించండి. అవును,